అంతా మాట్లాడతలే రేవంత్ రెడ్డి, బాధతో మాట్లాడుతున్నా. నిజంగా కూడా బాధ కలుగుతూ ఉంది. వీ హ్యావ్ కమింగ్ టు పాలిటిక్స్ టు డూ సమ్ సర్వీస్. ఏదో సేవ చేయాలి అమ్మ, మనం అందరం చచ్చిపోయేటోళ్ళమే కదా. ఎన్నడో నాడు ఈ గడ్డలో ఈ మట్టిలో మట్టి అయితే మీ గాల్లో గాలి అయిపోతే మనం సమాజానికి ఏదో సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వస్తే బూతు నేర్పుతున్నావేమైనా ఆయన నువ్వు, జనాలకు అబద్ధాలు నేర్పుతున్నావేమైనా ఆయన నువ్వు, దోపిడి నేర్పుతున్నావేమైనా ఆయన నువ్వు. ఇది ఎక్కడ పరిపాలనయా? ఇది గాంధీ స్వామ్యం ఎట్లయితుందయా? ఇది రామరాజ్యం ఎట్లయితుందయా? ఇది ప్రజాపాలన ఎట్లయితుందయా? ఎంత పెద్ద మారీచుడు అంటే ప్రజలకు తెలియదనుకుంటాడు రేవంత్ రెడ్డి. మీడియా వాళ్ళు కూడా దండం పెట్టాలి, అలా కూడా వాళ్ళు చూపెట్టరు, చెప్పరు. ఒక కన్నుతో రేవంత్ రెడ్డి ఒక కన్నుతోటి మోడీకి కొడుతున్నాడు, ఇంకో కన్నుతోటి రాహుల్ గాంధీ కొడుతున్నాడు. ఈయన మోసగాడు అంటారా, నిజాయితీ కలిగినాడు అంటారా? మీరు సమాధానం చెప్పండి. డోంట్ యూ థింక్ ఈజ్ మేనేజింగ్ బోత్ ద పీపుల్? ఏటీఎం లెక్క మారిపోయి ఏఐసీసీకి డబ్బు సంచులు పంపుతూ, మోడీకి ఎంపీ సీట్లు ఇస్తాడు, మోడీ చెప్పినట్టు తల ఊపుతాడు గంగిరెద్ది లెక్క, మోడీ విధానాలు అమలు చేస్తాడు, రాష్ట్రంలో అదాని అంబానీలకు పెట్టుబడులకు అవకాశం ఇస్తాడు, మొత్తం మోడీ పాలసీలు అమలు చేస్తాడు, రాహుల్ గాంధీకి డబ్బు సంచులు మోస్తాడు. ఇద్దరి కన్నులు కొట్టు మోసం చేసేటోడు మోసగాడవుతాడా? ఇది మోసమని ప్రశ్నించినట్టు ఒక సామాజిక మాధ్యమాలు మోసగాళ్ళు అవుతారా? తెలంగాణ సమాజం దయచేసి గడ్డి పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ సోనియమ్మ బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, 2 లక్షల రుణమాఫీ అని, తులం బంగారం అని, మహిళలకు 2500. నేను తులం బంగారం గురించి ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనమంతా మధ్యతరగతి కుటుంబీకులం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు ఒక టీవీ సోదరులు కూడా చాలామంది పేద మధ్యతరగతి వర్గాలే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో ఆడపిల్లలు పుడితే వడ్లగింజ నోట్లేసి చంపేటోళ్ళు. సత్యం ఇది నేను చెప్పేది, అబద్ధం చెప్పట్లే అన్న. ఎందుకు చంపేటోళ్ళు తెలుసా అన్న? ఆ పిల్లను చదివించి పెళ్లి చేయాలంటే పైసలు లేక నానా ఇబ్బందులకు గురై ఆ పిల్ల ఆగమాగం అవుతుంటే తల్లిదండ్రులు కళ్ళెదురుగా చూడలేక బాధపడతాం కాబట్టి పొత్తిళ్లనే చంపేయాలని చెప్పని చంపేసేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితులు. పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ తండ్రికి నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టు బాధపడుతుండేనా. అనేక మంది పాత బస్తీలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక దుబాయ్ షేక్లకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన కూడా పెళ్లిళ్ళు చేసి పంపించి బాధ్యత తీర్చుకుంటుండేనా. దాన్ని కేసీఆర్ గారు ఒక మానవతా దృక్కోణంతో ఆ పథకాన్ని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని తీసుకొచ్చి పెడితే కొన్ని లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా పెళ్లిళ్ళు చేస్తే కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించి నీ దొంగ ఓటుకు నోటు కేసుకేమో అభిషేక్ సింగ్ వచ్చి ఆర్గ్యూ చేస్తారట. పేదోళ్ళ కళ్యాణలక్ష్మి ఇచ్చేటువంటి ఒక పథకం కోసం మాత్రం నోటీసులకు రెస్పాండ్ గారు, కౌంటర్లు ఫైల్ చేయరు. ఇవాళ దానిపైన స్టే ఆర్డర్ వచ్చింది. ఎవడు సమాధానం చెప్తాడు? ఇది మోసం కాదా? ఈ మోసాన్ని ప్రశ్నించిన సోషల్ మీడియా మోసగాళ్ళు ఎట్లవుతారో సమాధానం చెప్పమని నేను కోరుతున్నా. బోల్తా పడిన బండిని పట్టాలెక్కించినాం, ఇంకా పరిగెత్తించాల్సింది అని చెప్పని అడుగుతున్నాడు. బోల్తా పడిన బండిని పట్టాలెక్కించినాం, ఢిల్లీకి ఏటీఎంగా మారిపోయిండు. పెద్దలు అంటుంటారు అక్కడిక్కడ ఈఎంఐ ముఖ్యమంత్రి అని చెప్పని. 78 సార్లు ఢిల్లీకి పోయింది. ఎందుకు చెప్పనా అన్న? ఈఎంఐ కట్టి రావడానికి. ఈఎంఐ ముఖ్యమంత్రి. ఈ ఈఎంఐ కనుక ఢిల్లీకి పోయి కట్టరాకపోతే ముఖ్యమంత్రి పదవి ఎక్కడ ఊలిపోతుందో అని చెప్పని, గుంజుకుంటారో అని చెప్పని ఢిల్లీకి పోయి ఈఎంఐ కట్టేస్తున్నాడు. ఈయన పట్టాలెక్కించిన బండి అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇవాళ పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ బండిని బొక్కబోర్లా పడేసి ఇవాళ రియల్ ఎస్టేట్ను సమాధి చేసి బ్రాండ్ హైదరాబాద్ను బజార్న పడేసి ఒక దోపిడీ ప్రభుత్వం కొనసాగిస్తుండు, దోపిడీ సర్కారు కొనసాగిస్తుండు రేవంత్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా విషయాలు బయటకు రాట్లా. షాబాద్, చేవెళ్ళ, శంషాబాద్, హైదరాబాద్ వెస్ట్, పర్టిక్యులర్గా హైదరాబాద్ చుట్టుపట్ల మొత్తం గద్దల్లెక్కెగబడ్డారండి వీళ్ళు. అది నాదరుగులు కానీ, వట్టినాగులపల్లి కానీ, లేకపోతే మిగతా ప్రాంతాల్లో విచ్చలవిడిగా వీళ్ళ దోపిడికి పాల్పడుతున్నారు, భూదోపిడికి పాల్పడుతున్నారు. అది ప్రభుత్వ భూమి అయినా పర్వాలేదు, దోచుక తినాలా, కబ్జాలు చేయాలా. ప్రైవేట్ భూమి అయినా పర్వాలేదు, కబ్జాలు చేయాలా. ఈ నట బోల్తా కొట్టిన బండిని పట్టలెక్కిస్తా అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నెల జీతం కోసం జోలె పట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి ఒక అత్యంత దయనీయమైన ఆర్థిక దుస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి అట నేను పట్టాలెక్కించిన అని చెప్తున్నాడు. బిచ్చగాళం చేసినవా నువ్వు మొత్తం రాష్ట్రాన్ని? ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పట్టాలెక్కించిన అని చెప్పని మాట్లాడుతున్నాడు.
ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మీది, పరీక్షలకు సిద్ధం కావలసిన ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది, భర్తీ చేసే బాధ్యత మాది, పరీక్షలు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది అని చెప్పని మాట్లాడుతున్నాడు. అదేంది పరచూరి బ్రదర్స్ డైలాగ్ రాసిచ్చినట్టున్నారు. మంచిగానే ఎవరో సీఎంఓలో కూర్చున్న పిఆర్ఓలు రాసింటారు డైలాగ్. సిగ్గుండాల రేవంత్ రెడ్డి గారికి. గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి గారు, గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి. నేను పెట్టుకున్నా గుండె మీదుగా. నువ్వు నిజంగా 75,000 ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు చెప్తున్న 70,000 ఉద్యోగాలు నువ్వు గుర్తించినవా? నువ్వు కల్పించినవా? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా? నువ్వు రిక్రూట్మెంట్ చేసినవా? ఏ దొడ్లో కడితేంది నా దొడ్లే ఇంత చాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైన భావదారిద్ర్యం ఉన్న మనస్తత్వంతో పాలన కొనసాగిస్తూ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను నీ గాడ్లుగా పెట్టుకొని నీ కోటాలో పెట్టుకొని ఇవాళ విద్యార్థులను మోసం చేస్తున్న దుర్మార్గుడి నువ్వు. ఏ అశోక్ నగర్ సాక్షిగా నువ్వు ప్రజలకు, విద్యార్థి నిరుద్యోగులకు రాహుల్ గాంధీని తీసుకుపోయి అబద్ధాలు ఆడి వాళ్లకు బస్సులు పెట్టి ప్రచారాలు చేయించి వాళ్ళకి ఇచ్చిన రివార్డ్ ఏంటే అంటే వాళ్ళ లాఠీలు, పోలీస్ కేసులు, జైళ్ళు. సిగ్గుండాల నీకు. నువ్వు ప్రిపేర్గా నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడానికి అని చెప్పి అడుగుతా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల గొంతు కోసినావు. నిరుద్యోగ వృత్తి లేదు. ఆఖరికి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ కూడా లేవు ఇవాళ, బికాజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్. సో గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో జాబ్స్ లేవు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ లేవు. నేను ఉట్టిగేదో అక్కస్తో చెప్తాడన్నా, మీరు రీసెర్చ్ చేయాలి కొంచెం. స్కిల్స్ గురించి మాట్లాడండి, సిగ్గు ఎగ్గులేను ఆయన. YYSU కదా, YYSU.com. నేను తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా, www.YYSU.com కొట్టి చూడండి. 200 కోట్ల రూపాయలు కేటాయించిండు. 60-70 ఎకరాల భూ, 200 ఎకరాలు అన్నారు, ఇప్పుడు 60 ఎకరాలు ఇచ్చినట్టున్నది. ఆ బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఆనంద్ మహీంద్ర చైర్మన్ దానికి. వీళ్ళు పెట్టిన పట్టుమని వీళ్ళు మొత్తం ఉద్యోగాలు ఇచ్చింది 14 మందికి. అది కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాంట్లో. బ్యూటీషియన్ కోర్సులు పెడుతున్నాడా? 200 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బ్యూటీషియన్ కోర్సులో ఇంకేదో అడ్డమైన కోర్సులు పెట్టి నేను స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు ISB, రేవంత్ రెడ్డి YYSU అని చెప్పని వాళ్ళ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఇవాళ నిరుద్యోగుల నోట్లో మన్ను కొడతా ఉన్నాడు. విద్యార్థి యోజనలను మోసం చేస్తూ ఉన్నాడు. అగ్రికల్చర్ డిక్లరేషన్, రైతును రాజు చేస్తున్నామంటాడు. అగ్రికల్చర్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించినటువంటిది. చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి దాని మీద? సన్న బియ్యం అని సన్న బియ్యం అనే పదం రాస్తే నేను గుండు కొట్టుకొని తిరుగుతాను. నేను అగ్రికల్చర్ డిక్లరేషన్లో సన్న బియ్యానికి మాత్రమే మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని ఒకవేళ రేవంత్ రెడ్డి చూపిస్తే అగ్రికల్చర్ డిక్లరేషన్లో నేను అరగుండుతో తిరుగుతాం మొత్తం. మళ్ళా ఇక్కడనే మా పెదమంగళాయన ఎవరైనా పిలిపించుకుంటా, నేను ఇక్కడనే గుండు కొట్టించుకుంటా, లేకుంటే నిన్ను గుండు కొట్టేయాలని చెప్పు రేవంత్ రెడ్డి. మెలికలు పెట్టి మోసం చేసి అబద్ధాలాడి రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బీమా పథకానికి కనీస పేమెంట్స్ చేయకుండా, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఏవే వాళ్ళ రైతును రాజు చేసిన అని చెప్పని ఇవాళ మాట్లాడుతున్నాడు. కళ్ళల్లో వడ్లు దడిచి ముద్దవుతున్నాయి. కొనుగోలు చేయలేక మిల్లర్లకి వాళ్ళ పాపం రైతాంగం ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చిండు.